నమస్తే. మీకు తెలుసా, ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఎస్సీ దళితుల యొక్క రిజర్వేషన్లలో వర్గీకరణ చేయాలని, ఇందులో రాష్ట్రాలే చేయొచ్చని తీర్పునిచ్చింది. ఆ తీర్పు అమలు చేయాలంటే అసలు ఆ రిజర్వేషన్లు అనబడేవి అమలు జరుగుతున్న సంస్థలన్నీ ఉంటే కదా. రిజర్వేషన్లు అమలు జరిగేటువంటి సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడమో, నిజీకరణ పేరుతో, ప్రైవేటీకరణ పేరుతో ఎవరో కొందరు దోస్తులకు అప్పచెప్పడమో జరుగుతున్నది. ప్రభుత్వ రంగమే లేనప్పుడు, ప్రభుత్వ ఉద్యోగాలే క్షీణిస్తున్నప్పుడు ఈ రిజర్వేషన్ల సమస్య ఎక్కడికి వెళ్ళి వస్తుంది? రిజర్వేషన్ ఎలా అమలు చేయగలుగుతాము అనే దాన్ని గమనించాలి. ఒక్కొక్క కంపెనీని, అది స్టీల్ రంగంలో కానీ, బొగ్గు రంగంలో కానీ, రవాణా రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ మొత్తం ప్రైవేటీకరణ భూతం అనేది వచ్చి ఉన్నది. ప్రైవేటీకరణ జరుగుతూ ఉన్నది. ప్రైవేటీకరణ జరుగుతున్నప్పుడు రిజర్వేషన్లు అనేవి ఉండవు. ప్రభుత్వం సంబంధించిన సంస్థలలోనే, ప్రభుత్వ నేరుగా నిర్వహించేవి కానీ, లేదా కార్పొరేషన్లతో నిర్వహించేవి కానీ, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న వాటిలో మాత్రమే ఈ రిజర్వేషన్లు ఉన్నాయి. లేని దగ్గర లేవు. కాబట్టి మనము అందరము ఆలోచించాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు యొక్క తీర్పు అమలు కావాలంటే రిజర్వేషన్లు అనబడివి ఉండాలి. రిజర్వేషన్లు ఉంటేనే మనము ఆ సామాజిక వర్గీకరణ కానీ, ఎస్సీ వర్గీకరణ కానీ ఇంకేదైనా మనం దాన్ని అమలు చేయించగలుగుతాం. దాన్ని అమలు చేయించాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం చేతిలో ఉండాలి. ఏవైతే అమ్మబడి ఉన్నాయో వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, విద్యాలయాలు కానీ ఇంకేమైనా సరే వాటన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఈ కాంట్రాక్ట్ సిస్టము లేకపోతే అదేంటి అవుట్సోర్సింగ్ సిస్టంలో ఏవైతే ఉద్యోగాల్లో పెట్టుకున్నారో వాటిని రద్దు చేసి పర్మనెంట్ ఉద్యోగాలే కొనసాగించాలని, ఆ విధానం రద్దు చేసేసి ఆ విధానంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ రెగ్యులర్ చేసి రెగ్యులర్ ఉద్యోగాలే ఉండేటట్టుగా ఉంటే ఈ రిజర్వేషన్లు అనబడేవి ఇందులో సుప్రీంకోర్టు తీర్పుని కూడా సమర్థవంతంగా అమలు చేయడానికి తోడ్పడుతుంది. కాబట్టి మనమందరము కూడా ప్రైవేట్ రంగానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడి ప్రభుత్వ రంగాన్ని మాత్రమే ఉండేటట్టు చేయడానికి ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, నా పేరు బచ్చి భూమన్న, నేను నిజామాబాద్, తెలంగాణ. మరిన్ని ఇలాంటి విషయాల్ని మీకు అందించడానికి తమరి వ్యాఖ్యల రూపంలో నాకు జ్ఞానాన్ని అందించండి. అదేవిధంగా